ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీం అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఆరోపించారు. వైఎస్ షర్మిల టీంకు ఇష్టం వచ్చిన సీట్లు ఇచ్చారని విమర్శించారు. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని, సీనియర్లను స్క్రాప్లను జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల్లో షర్మిల టీం ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం తగ్గిందని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు పార్టీ ఫండ్ వస్తే పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తా ఉన్నారు. నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి, షర్మిల పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఏంటి నువ్వు మీటింగ్ కి హాజరవుతున్నావంట, అందరూ రమ్మంటే వస్తున్నావంట, ఈ అంతు చూస్తావని చెప్పి నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా. ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు, లెక్క చేయలా. ఇవాళ రోజున వైఎస్ షర్మిల రెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కానీ తగ్గేదే లేదు. మోడీ జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాను. ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నాయకులు పార్టీ ఫండ్ వస్తే పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తా ఉన్నారు. నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి, షర్మిల పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఏంటి నువ్వు మీటింగ్ కి హాజరవుతున్నావంట, అందరూ రమ్మంటే వస్తున్నావంట, ఈ అంతు చూస్తామని చెప్పి నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా. ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు, లెక్క చేయలా. ఇవాళ రోజున వైఎస్ షర్మిల రెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కానీ తగ్గేదే లేదు. మోడీ జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాను. ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.